విశాఖ జిల్లా ప్రజలకు, లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు, విశాఖ జిల్లా ఆల్ లారీ ఓనర్స్ సభ్యులకు అందరికీ నేను తెలియపరుచుకుంది ఏంటంటే, లంకిలపాలెం ఇసుకకు వచ్చామండి. చంద్రాన్న ఇసుక్కి ఇక్కడ ఇసుక బోళ్ళకి వచ్చి 4 ఇవాళకి 5వ రోజు అండి. మా ఓనర్ గారు ఇచ్చిన డబ్బులు అయిపోతే ఇంక నాకు వేరే గత్యంతరం లేక ఇక్కడ ఇగో డీలక్స్ 10 రూపాయలకు 3 చొప్పున అమ్ముకొని తిరుగుతున్నానండి. కనీసం మా డ్రైవర్లు కూడా నన్ను స్పందించట్లేదు. నా దగ్గర కొనడం మానేసి ఈ పక్కన షాపుల దగ్గర తప్పించి నా దగ్గర కొనట్లేదండి. ఆ షాపుల దగ్గర ఉండే డీలక్స్లు అవే, నా దగ్గర ఉండే డీలక్స్లు అవే. కనీసం కనికరం లేదండి మా డ్రైవర్లకి. జాలి దయ ఏమీ లేదు సార్. ఈ వాళ్ళకి 4వ రోజు అండి. రాత్రి 9వ బండి కింద ఉన్న మా బండి ఇప్పుడు 66వ బండి అయ్యిందండి. దీనిపై మీరు తక్షణమే యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేయాలి సార్. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గనుల శాఖ మినిస్టర్ కొల్లి రవీంద్ర గారికి నా యొక్క విజ్ఞప్తి అండి. మా లారీ డ్రైవర్లమే లారీలు తోళ్ళ మానేసి ఇక్కడ వారం రోజులు అవుతుందని బొల్లు పెట్టి డీలక్స్లు అమ్ముకుంటున్నానండి. కనీసం నన్ను కనికరించండి. ఇంటికాడ పిల్లలు వదిలేసి వచ్చి ఇప్పుడు 4వ రోజు నా అవతారం చూడండి. నా ప్యాంటు, నా షర్టు, నా అమ్మకు కనీసం దీన్ని గుర్తించి నేను నమ్మానండి. 50 రూపాయలు నేను పెట్టిన పెట్టుబడి 300 అండి. ఈ 3 డీలక్స్ల ఖరీదు 10 రూపాయలండి కేవలం. దీన్ని మీరు ఎలాగైనా సరే యాక్షన్ తీసుకొని నా రాత్రి 9వ బండి ఉంది, ఇవాళ 62వ బండి వచ్చింది. దీన్నైనా సరే మీరు గమనించి నాకు న్యాయం చేకూరుస్తారని మనవి చేసుకుంటున్నాను.